హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరి కోసమో మన ఇష్టాలను అయితే మానుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని బంధాలకి మానుకుంటే మాత్రం జీవితం హ్యాపీగా ఉండొద్దని నా ఆలోచన. అంతేనండి. నాకు తెలిసి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నాకు 34 ఏజ్ అండి, కానీ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇంట్లో టిఫిన్ అంటేనే పండగ అన్నమాట. పండగ రోజే టిఫిన్ చేసేవాళ్ళు అనమాట. దోశ కానీ వడ కానీ అలా చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడైతే మాత్రం 2 పూటల టిఫిన్, ఉదయం సాయంత్రం 2 పూటలు, మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటారు. ఎందుకలా అంటే ఆరోగ్యం బాగుండట్లేదు. 2 పూట్ల అన్నం తింటే షుగర్ ఎక్కువ అవుతుంది, బీపీలు ఇవన్నీ ఎక్కువ అనారోగ్యానికే లోపిస్తున్నాయి. అప్పటి రోజులలో అయితే 3 పూట్ల అన్నమే తినేవాళ్ళు. టిఫిన్ అనేదే చాలా కష్టం. ఏదో సంక్రాంతికి, ఉగాదికి, దసరాకి అలా పండగ వచ్చినప్పుడు మాత్రమే చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి సండే ఆదివారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు టిఫిను. ప్రతిరోజు ఒక్క పూట చేస్తున్నారా? కాదు, 2 పూటలు, ఉదయం నైట్ కూడా టిఫినే. నాకు తెలిసి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే టిఫిన్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు పండగే. దోశ పోసినా వడ చేసినా కూడా ఆ రోజు పండగ రోజే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్ట కాదండి. నాకు తెలిసి ఇంకో కొన్ని రోజులు పోయినాక అన్నం అనేది అసలు మర్చిపోతారేమో. ఇంకా 3 పూటలు కూడా టిఫినే చేస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఫ్రెండ్స్, మన ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచిస్తుండండి. మంచి ఫుడ్ తీసుకుంటుండండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండండి. ఇంకా అప్పుడైతే నైట్ మిగిలిన అన్నాన్ని ఉదయానికి సద్యన్నంగా పెట్టేవాళ్ళు అనమాట. అది సద్యన్నం తిన్నా కూడా ఎంత బాగుండేదో అసలుగా. సద్యన్నంలో ఎర్రగడ్డ నంచుకొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు అది కూడా లేదు. సద్యన్నం అంటేనే అసలు పిల్లలు వద్దు మమ్మీ వద్దు అని అంటున్నారు. మనకేమో ఆరోగ్యం బాగుండక మనం తినట్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ జబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి. అందుకని ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు మనం తినే ఫుడ్ కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. ఏ ఫుడ్ తినాలో ఏ ఫుడ్ తినకూడదో ఆలోచించుకొని తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇప్పుడైతే తినే ఫుడ్లు, బయట ఫుడ్లు అయితే అస్సలు తినకూడదండి. నాకు తెలిసి బయట ఫుడ్లు పిల్లలకు పెడితే మాత్రం దానికే అట్రాక్ట్ అయిపోతున్నారు. అసలు బయట ఫుడ్లే తినాలని అనిపిస్తుంది పిల్లలకి. వాటల్లో వేసే మసాలాలో లేకపోతే ఏమో కానీ ఒక్కసారి తిన్నారంటే దానికే, ఆ ఫుడ్కే అట్రాక్ట్ అయిపోయి ఆ ఫుడ్డే తినాలనిపిస్తుంది. పిల్లలకు మాత్రం అవే కావాలనిపిస్తుంది. పిల్లలు ఏముందండి, మనం తిన్నా కూడా మనకు కూడా అవే తినాలనిపిస్తుంటుంది. అందుకోసమైనా కొంచెం ఆలోచించండి. ఇంట్లోనే చేసుకొని తినేదానికి ఆలోచించండి. బయట ఫుడ్లు పిల్లలకి ఎక్కువగా పెట్టకాకండి. మనం కూడా తినకుండా ఉంటేనే మంచిది బయట ఫుడ్లు అవి. అప్పటి రోజులలో ఏదో ఒక పండక్కి టిఫిన్ తిన్నట్టు ఇప్పుడు ఏదో ఒక పండక్కి బయట ఫుడ్ తింటే మంచిదని నా ఆలోచన అండి. ఆఖరికి ఈ మల్లె చెట్టు అయితే నేనైతే పూలు పూసుద్దని అనుకోలేదండి. నీడ నిండి దీనికి ఎక్కువ, అందుకని పూలు పూయదు అనుకున్నాను, వదిలేశాను. కానీ పూలు అయితే బాగానే పూసింది. చూడండి, ఇవి గుండె మల్లె పూలు కదా, ఇప్పిన తర్వాతనే కోసి అల్లుకుంటే బాగుంటాయి. మొగ్గలుగా అయితే ఇది ఇప్పడం కష్టం అన్నమాట. అందుకని నేను పూలు ఇప్పారిన తర్వాతే కోసి అల్లుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి, చాలా ఎక్కువ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.